తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు. ఓడిపోవచ్చు. ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగ పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాల్లోకి రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు అది కనుక అది చేయకపోతే మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో మన యాక్టివిజం, మీరు యాక్టివిజం సరిపోదు. సమ్టైమ్స్ యూనివర్సిటీస్ షుడ్ బి బికమ్ షుడ్ చర్న్ ఆన్ గుడ్ ఐడియాలజీస్. నేను లవ్ యూ. అంటే అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకుని 80స్లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. They have embraced one ideology which is not applicable. Practical results wrong. అందుకనే యూనివర్సిటీస్లో విద్యార్థులు, నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. As each one of you make sure what ideology is it worth to be embraced. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ అప్హోల్డ్ ధర్మ. యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ షో గ్రాటిట్యూడ్ టు ద నేషన్ విచ్ హెస్ గివెన్ యూ బర్త్. ఇవి ఏది ఫుల్ఫిల్ కాకపోయినా దాంట్లో దెర్ ఇస్ అ షార్టేజ్ ఇన్ దట్ ఐడియాలజీ, దెర్ ఇస్ అ షార్ట్ ఫాల్. అందుకని మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలామంది ప్రభావితం అయిపోతారు. మీరు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి వాడు చెప్తే టక్మని నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలని చెప్తున్నానంటే ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా. ఒకడు వచ్చి చేతులు ఒప్పుకుంటా వచ్చేసే కుదరదు. అట్లా నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2025కి చెప్తున్నా. నలిగి మాట్లాడుతున్నా, దెబ్బతిని మాట్లాడుతున్నా. అలాగే లైఫ్ టైం, జీవితకాలం మీరు ప్రతి ఐడియాలజీని మీరు టెస్ట్ చేయాలి. యువర్ థింకింగ్ మైండ్స్, యువర్ కేపబుల్ మైండ్స్. అందుకని మీరు ఎవ్రీ ఐడియాలజీ గో బియాండ్ కమ్యూనిటీస్, గో బియాండ్ కాస్ట్. మన అన్ని సోషల్ నామ్స్ తీసేయలేం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద యూ లుక్ అవుట్ ఫర్ హ్యుమానిటీ, లుక్ అవుట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్, లుక్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సొసైటీ. ఇవన్నీ ఆలోచించి దాంతోపాటు మీరు బంగారు భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ రైట్ మైండ్. మీలో ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. ఒక్కొక్కళ్ళు మీ గురించి మీకు తెలియదు. మీలో ఉన్నది ఒక న్యూక్లియర్ ఎనర్జీ, మీది విస్ఫోటన ఉంటుంది మీలో. అది మీరు ట్యాప్ చేయగలగాలి. ఎంత అమేజింగ్ పొటెన్షియాలిటీ ఉంటుందంటే నాలో ఒకటి చేయగలిగాడు.
ఎప్పుడో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ నేను అనుకునేవాడిని, కలలు కనేవాడిని, నాకు ఇలా చేయాలి అంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ థాట్. ఎప్పుడైతే యద్భావం తద్భవతి అనే ఒక భావాన్ని మీరు పెట్టుకుంటారో, ఒక భావాన్ని నమ్ముతారో, దట్ భావ బికమ్స్ మంత్ర, దట్ మంత్ర బికమ్స్ సాధన, దట్ సాధన విల్ గివ్ యూ రిజల్ట్స్. ఎప్పుడు మీరు ఏదైనా సరే, గుడ్ బ్యాడ్, ఏదైతే మీరు బలంగా పట్టుకుంటారో మీకు అదే ఇస్తుంది. సో అలాంటి అద్భుతంగా ఒక బలమైన ఆలోచనలతోటి, ఒక నిర్దిష్టమైన ఆలోచనలతోటి, దేశానికి ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది, మీ తల్లిదండ్రుల్ని గర్వంగా మీ వైపు మీ గురించి చెప్పుకునేలాగా, మీ స్నేహితులందరూ గర్వపడేలా చెప్పుకునే భావజాలాన్ని, చదువుల్ని చదివి మీరు మన దేశానికి, సమాజానికి మీకు ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇలాంటి అవకాశాలు ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీని, ఈ ఆంధ్ర యూనివర్సిటీ జ్ఞానదీపంగా నిరంతరం ప్రకాశిస్తూ నిలవాలి. మీరు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత గల భారత పౌరులుగా, దూరదృష్టి గల నాయకులుగా, నాయకులు అంటే నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్స్, లీడర్స్ అట్ ఎవ్రీ రోల్, ఎవ్రీ డొమైన్ ఎదగాలని ఆశిస్తూ, మీరు అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశిస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్. అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి సార్ చాలా ధన్యవాదాలు సార్. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మీ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. విశ్వవిద్యాలయం శతాబ్దోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్